ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచర్ను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాను అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని రాజైన సొలొమోని మాట తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 28వ అధ్యాయం రాస్తున్న సందర్భం గురించి ఏ విషయాలు ప్రస్తావిస్తూ రాజైన సొలొమోని విషయాలు రాస్తున్నారంటే, వంచన అదంతేకాకుండా మోసంతో ధనం సంపాదించుకోవడం కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా అంతేకాకుండా నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో వారికి దీవెనలు ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి కలుగుతాయనే విషయాన్ని సొలొమోను తెలియజేస్తూ అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమంటే, నమ్మకమైన వానికి, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి దీవెనలు ఏంటండి మెండుగా గొప్పగా దేవుడు మరి ఎక్కువగా ఆశీర్వాదాలు వారి జీవితాల్లో వారికి దయచేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి, ఎవరి దగ్గర మనం నమ్మకంగా ఉండాలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఎక్కడైతే మనం నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే ఈ విషయాల్లో నమ్మకంగా ఉంటామో, ఇప్పుడు దేవుని ద్వారా దీవెనలు మన జీవితాల్లో మెండుగా గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాల్లో దేవుని ద్వారా మనం పొందుకోగలం. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుని దగ్గర ప్రార్థించే విధానంలో కానీ, వాక్యం చదివే విధానంలో కానీ, వాక్యం వినే విధానంలో కానీ, ప్రతి దాంట్లో నమ్మకంగా దేవుని దగ్గర మనం ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక రాజైన హిజ్కియా మనకు కనబడుతూ ఉంటారండి. హిజ్కియా గురించి దేవుని వాక్యంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమనంటుందంటే, ఈ హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పనిచేయచ్చు వచ్చానని మనం కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని దృష్టికి రాజైన హిజ్కియా అలాగున్నాడండి, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి హిజ్కియా గురించి మనం ఆలోచిస్తే కనుక తర్వాత వచనంలో మనకు కనబడుతుంటుంది. 31వ అధ్యాయం 21వ వచనంలో, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తను ఏదైతే పని ప్రారంభిస్తూ ఉన్నాడో అది హృదయపూర్వకంగా సంతోషంగా చేసేలా దేవుడు తనకు తోడుగా ఉంటూ దేవుడు తను వర్ధిల్ల చేశారంట. అంటే మెండైన దీవెనలు హిజ్కియా తన జీవితంలో తను పొందుకోగలిగాడు. దేని బట్టి అంటే దేవునికి తను నమ్మకంగా ఉండడం ద్వారా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకంగా ఉండడం ద్వారా మెండైన దీవెనలు అంటే యుద్ధాలు కలిగినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించి ఆ యుద్ధంలో హిజ్కియా అంతేకాకుండా తన సైన్యానికి అద్భుతమైన విజయాలు దయచేశారు. దేవునికి నమ్మకంగా ఉండటం బట్టి, దేవుని దృష్టికి నమ్మకంగా రాజైన హిజ్కియా ఉండటం బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియా జీవితంలో పొడిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి రాజైన హిజ్కియా వలె మనం నమ్మకంగా ఉండగలిగితే, మెండైన దీవెనలు ఆనాడు రాజైన హిజ్కియా ఎలాగైతే పొందుకున్నారో మన జీవితాల్లో కూడా మనం పొందుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసుకుంటే కనుక దైవజనునికి నమ్మకంగా మనం ఉండాలి. మనం వెళ్తున్న సంఘంలో ఉన్న దైవజనునికి నమ్మకంగా మనం ఉండాలి. మనం ఏ సేవకుడి దగ్గర అయితే ప్రార్థన చేయించుకుంటున్నామో, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నామో అక్కడ మనం నమ్మకంగా ఉండాలి. నిజమే, తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటూ ఉంటారంటే, నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు నేను పంపియున్నాను అని అంటూ ఉన్నారు. అంటే తిమోతి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారికి ఎంత నమ్మకంగా ఉన్నాడు ఈ మాట బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనము దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండడం అంటే దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థన విన్నపాల విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సేవకుడు ప్రార్థిస్తున్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు, ఆ కార్యాన్ని మన జీవితాల్లో మనం చూసినప్పుడు దానికి కృతజ్ఞత చెల్లించే విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా నమ్మకంగా మనం ఉండగలుగుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మెండైన దీవెనలు దేవుని దీనిని మనం అనుభవించగలం. మొదటిగా దేవునికి నమ్మకంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. రెండవదిగా దైవజనుని దగ్గర నమ్మకంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేస్తున్న పనిలో మనం నమ్మకంగా ఉండాలంట. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. నిజమే, దానియేలు విషయం మనం చూసుకుంటే కనుక దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక విషయం కనబడుతుంటుందండి. దానియేలు గురించి మనం చూసుకుంటే కనుక దానియేలు
పరిపాలన అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు ఒక అధిపతిగా ఉన్నాడు. అయితే దానియేలు చుట్టూ ఉన్నవారు ఏమనుకున్నారంటే, అక్కడున్న ప్రధానులు, అధిపతులు, అంతేకాకుండా వీళ్ళందరూ ఏమనుకున్నారంటే దానియేలు మీద ఏదో ఒక నేరాన్ని మోపుదామని ప్రయత్నం చేశారు. కానీ దానియేలు తను చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండటం ద్వారా ఏ నింద దానియేలు మీద మోపలేకపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న పనిలో, దేవుడు మనకి ఇచ్చిన తలాంతుని బట్టి మనం చేస్తున్న పనిలో, లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగం బట్టి ఆ ఉద్యోగంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఏ నింద లేని వారంగా, నేరారోపణ మన మీదకు రాకుండా ఉండేలా అటువంటి నమ్మకమైన పని చేసే వారంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నాడు దానియేలు ఆ విధంగానే ఉన్నాడు. దానియేలు మీద నేరారోపణ చేద్దాం, నిందలు మోపుదాని అనుకున్నారే కానీ తాను రాజ్యపాలన విషయంలో తాను ఉన్న అధిపతి పని సరైన రీతిలో సక్రమంగా చేయడం ద్వారా దానియేలు మీద ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఏ నేరాన్ని నిందను మోపలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు తను చేస్తున్న పనిలో కూడా నమ్మకంగా ఉండటం ద్వారా దేవుని ద్వారా ఎన్ని విధాలు ఆశీర్వదించబడ్డాడంటే, ఒక అన్య దేశానికి తీసుకొని వెళ్ళబడ్డాడు, దాసునిగా తీసుకొని వెళ్ళబడ్డాడు. కానీ దేవుడు అక్కడ అధిపతిగా దానియేలుని నిశ్చయించారు. దానియేలు గొప్పగా దేవుని ఆశీర్వదించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదట దేవునికి నమ్మకంగా ఉండాలి, రెండవదిగా దైవజనునికి నమ్మకంగా ఉండాలి, మూడవదిగా చేస్తున్న ప్రతి పనిలో, మనం చేసే పనిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనం చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండగలిగితే, నిజాయితీగా చేయగలిగితే, సక్రమంగా చేయగలిగితే ఏ నింద మన మీదకి రాదు, ఏ నేరారోపణ ఎవరు మన మీద చేయలేరు. కాబట్టి మన జీవితం అక్కడ కూడా సక్రమంగా, యథార్థంగా, నమ్మకంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మన జీవితాన్ని చూసి ఆనందించి మెండైన దీవెనలు దేవుడు మన జీవితాల్లో దయచేస్తారండి. ఇంకా దేవుని వాక్యం మనం చూసుకుంటే కనుక అన్ని విషయంలో నమ్మకంగా ఉండాలని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతుంది. అన్ని విషయాల్లో, చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి. ప్రతి పని కరెక్ట్గా చేసేవారంగా, నమ్మకంగా చేసేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఇంకా మనం చూడగలం దేవుని వాక్యంలో మనకి ఏ విషయాలు కనబడుతూ ఉంటాయంటే, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి. మోషే గురించి మనం చూసుకుంటే కనుక, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్లు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. దేవుని సంఘంలో మనం నమ్మకంగా ఉండేవారంగా మనం ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను ఆయన పనులు ఉపయోగించే దాంట్లో నమ్మకంగా ఉండేవారంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ విషయాల్లో నమ్మకంగా మనం ఉండగలుగుతామో, దేవుని ద్వారా మెండైన దీవెనలు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. హిజ్కియా వలె. అంతేకాకుండా దైవజనుని దగ్గర ఎలాగైతే అపోస్తలుడైన పౌలు గారి దగ్గర తిమోతిని నమ్మకస్తుడిగా ఉన్నాడో, ఆ విధంగా దైవజనుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. ఏ విషయాలండి? దశంభాగ విషయంలో కానీ, కృతజ్ఞత అర్పణలు చెల్లించే విషయాలు కానీ అన్నింటిలో నమ్మకంగా దైవజనుని దగ్గర ఉండాలి. మూడవదిగా చేస్తున్న పనిలో మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మనకు దేవుడు ఇచ్చిన తలాంతిని బట్టి మనం పొందుకున్న ఈ పని, ఉద్యోగాల విషయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కూడా నమ్మకంగా మనం ఉండాలి. నాలుగవదిగా దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను, ఆయన పనులు ఉపయోగించే విషయంలో నమ్మకంగా ఉండాలి. చివరిగా అన్ని విషయాల్లో, చేసే ప్రతి పనిలో మనం నమ్మకంగా ఉండగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆనాడు సొలొమోను ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి, నమ్మకమైన వానికి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని నుండి మెండుగా కలుగుతాయండి. కాబట్టి ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో, దేవుని దీవెనలు మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అనేసా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాను దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఏ విషయాల్లో నమ్మకంగా ఉంటే నీ ద్వారా మెండైన దీవెనలు మా జీవితంలో మేము పొందుకోగలము ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేస్తుంది దేవా. మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయతను, ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలా, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండి నీ ద్వారా మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు వారి జీవితాలను పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్పు వారి జీవితాన్ని పొందుకునేలా ఇటువంటి ఆత్మీయత వారు కలిగి జీవించండి, మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని చేస్తున్న ప్రయాణంలో పనులట్లు తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్.